నమస్తే. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ మారణకాండ చేస్తోంది ఛత్తీస్గఢ్ అడవుల్లో అని చెప్పి ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘం నేతలు, అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కేశవరావుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతవాసులు, ఏపీ సంబంధించినటువంటి వ్యక్తులు మావోయిస్టులు ఉన్నారు. దాంట్లో చాలా క్రియాశీలకమైన చర్చ జరుగుతూ ఉంది. వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక. ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆమె ఎన్నో ఉద్యమాలు చేసింది. మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. 2014 వరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండి ఇక్కడ ఉద్యమంలో తనదైన పాత్ర వహించింది. మొత్తానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతులు, తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు, ఆంధ్రాకు సంబంధించిన మావోయిస్టులు వీళ్ళందరినీ కూడా అక్కడే దహనం చేసింది అక్కడి ప్రభుత్వం. కనీసం హైకోర్టు స్టేట్మెంట్ని కూడా పట్టించుకోకుండా పోలీసులు అక్కడికక్కడే ఆ మృతదేహాలను కట్టెల మీద గాల్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సో దీని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ఒకవైపు అమిత్ షానేమో మార్చి 31, 2026 వరకు అసలు మావోయిస్టులు లేకుండా చేస్తాం దేశంలో బహిరంగ ప్రకటన చేస్తున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశాల గురించి. ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వన్నాడ విజయలక్ష్మి ఎన్నో ఉద్యమాలు చేసింది. ఉద్యమంలో పనిచేసినటువంటి ఆమె మిత్రులు, ఆమెతో పనిచేసినటువంటి కోట శ్రీనివాస్ నాతో పాటు ఉన్నారు, అధికార పార్టీ నుంచి. సీనన్న నమస్తే. ముందుగా నమస్కారం. యా, ఇట్లాంటి సంఘటన మీతో పాటు కలిసి ఆమె ఉద్యమంలో పనిచేసింది, చాలా క్రియాశీలకంగా పనిచేసింది. ఇట్లాంటి పరిస్థితి భూమికకి ఎదురవుతుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అసలు ఏం జరిగింది? వాస్తవానికి తను ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకుంటుంది అనేది మాకు తెలియదు. అంటే తెలంగాణ ఉద్యమంలో పరిచయం చెల్లి విజయలక్ష్మి మాకు. తాను తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా మాతో పాటుగా ఈ ఉద్యమంలో అనేక ఆందోళనలు, నిరసనలు, అన్ని కార్యక్రమాల్లో యూనివర్సిటీ, ఈ ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో, ప్రతి పోరాటంలో తాను చాలా చురుకుగా పాల్గొన్నది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ స్వరాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకే రావాలనేటువంటి లక్ష్యాల కొద్దీ తను ఒక ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా మాత్రం మాట్లాడుతూ చాలా యాక్టివ్గా మహిళలు వచ్చినటువంటి అతి కొద్ది మందిలో, అంటే నాయకత్వంలో మొదటగా మహిళలు కొద్దిమందే వచ్చేళ్ళు. సో తర్వాత మహిళా పార్టిసిపేషన్ పెరిగింది. అది ఎవరి ద్వారా పెరిగింది అంటే వీళ్ళ ద్వారానే. వీళ్ళు ఏదైతే చొరవ చేసి అక్కడ ఉన్నటువంటి లేడీస్ హాస్టల్ ఉన్నటువంటి అమ్మాయిలను ఉద్యమంలోకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా మాత్రమే వీళ్ళ చొరవ ద్వారా, అంటే వీళ్ళ పురుషులుగా మేమందరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా అయితే కష్టపడ్డామో అంతటి ఉద్యమం, అంటే మిలియన్ మార్చ్లో కావచ్చు, సాగరహారంలో కావచ్చు, బస్ యాత్రలో కావచ్చు, ఇంకా అనేక నిరసన పోరాటాల్లో, ఇందిరా పార్క్ వేదిక జరిగినటువంటి, ఆర్ట్స్ కాలేజ్ వేదిక జరిగినటువంటి పోరాటాల్లో ఈ రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం దక్కాలనేటువంటి లక్ష్యాల కొద్దీ విజయలక్ష్మి చాలా ముఖ్య భూమిక పోషించింది. ఐడియాలజీ ఎట్లా ఉండేది? మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అమ్మాయి పక్కన మీరు కూడా ఉన్నారు, కోట శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో అమ్మాయి ఐడియాలజీ ఎట్లా ఉండేది? ఏం చదువుకుంది? ఆర్ట్స్ కాలేజ్లో ఆమె, యూనివర్సిటీలో ఏం చదువుకుంది? ఉద్యమ సమయంలో మాతో కలిసి పనిచేసింది. ఆ చాలా కార్యక్రమాల్లో ఉంది కాబట్టి మేము కూడా ఫోటోల్లో ఉన్నాం. చాలా బాలలక్ష్మి కానీ, క్రిషాంక్ కానీ, మందల భాస్కర్ కానీ, దుర్గం భాస్కర్ కానీ, విజయ్ కానీ, పిడమర్తి రవణ కానీ, మేమందరం కూడా అంటే జేఏసీలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తను ఒక మహిళా సంఘంలో నిర్మాణంలో ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి వెళ్ళి, సిఎంఎస్ అనే సంస్థ నుంచి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా లేడీస్ హాస్టల్ నుంచి వెళ్ళి తను నిజాం కాలేజ్ స్టూడెంట్గా ఉంది. సో అట్లా ఈ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. మాతో అన్ని కార్యక్రమాల్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాకు కనిపించింది. కాకపోతే ఇంతటి చైతన్యపూరితంగా తన నిర్ణయం తీసుకొని ఆ ఉద్యమంలోకి పోతుంది, ఆ ప్రజల కోసం త్యాగం చేస్తా అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకుంటుంది అనేది మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ మొత్తంగా తను ఎప్పుడైనా కూడా ఈ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే సిన్సియర్గా ఉందో, తను మాట్లాడుతున్నప్పుడు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షత కానీ ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉండేది. అంటే సమాజంలో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ కులం ఆ కులం అని కాదు, ఏ కులంలో చూసినా, ఏ వర్గంలో చూసినా కూడా మహిళలు అణచివేతకు గురవుతున్నారు. ఇది వాస్తవం అనేదాన్ని దాన్ని ఒప్పుకోవాల్సిందే. మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలని మమ్మల్ని మాతోటి మీరు ఎందుకు మాట్లాడరు? మహిళల మీద జరుగుతున్నటువంటి అణచివేత కానీ, పీడన కానీ, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలం కానీ వాళ్ళ పక్షాన కూడా పురుషులుగా మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే మహిళలకు ధైర్యం వస్తుంది, వాళ్ళు కూడా ఇంకా ఉద్యమంలో ఉంటారు, వాళ్ళు కూడా ధైర్యంగా ఇంకా యాక్టివ్గా వాళ్ళు ఉంటారు అనేదాన్ని తను మాతోటి కూడా మాట్లాడించే ప్రయత్నంలో
చెల్లి విజయలక్ష్మి కొంత సక్సెస్ అయింది. ఎందుకంటే అంటే మహిళల మీద జరుగుతున్న వివక్షలు చాలా మంది ఉద్యమంలో మనకు చాలా సంబంధం లేదు, పురుషులే మహిళలే మాట్లాడుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు అనే రీతిగా చూస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఉద్యమంలో సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళందరితో, భాస్కర్ కానీ మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చెల్లి చేసింది. అట్లా తన పట్టుదల ఏదైనా అనుకున్నదంటే అంత సిన్సియర్గా ఉండేది, చాలా సున్నిత మనస్కత్వాలు, చాలా యాక్టివ్గా ఉద్యమంలో మాత్రం చాలా సీరియస్గా పార్టిసిపేట్ చేసింది. ఉద్యమంలో అంత కీలకంగా పనిచేసిన భూమిక అడవి బాట పట్టడానికి అసలు కారణాలు ఏంటి? ఏం చూసి చెలించిపోయింది ఆమె? గన్ను పట్టుకొని అడవులలో తిరిగే పరిస్థితి అట్లాంటి ప్రభావితం ఎందుకైందని చెప్పి ఈడ ప్రశ్న. ఇక లోతైనటువంటి తన జీవితంలో జరిగినటువంటి అనేక ఒడిదుడుకులు అవన్నిటి గురించి మనం ఎప్పుడు కూడా అంత డీప్గా మనం డిస్కస్ చేయలేదు. ఎందుకంటే మనం యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, మన చుట్టూ అనేక సమస్యలు, మనం అనేక కార్యక్రమాలలో భాగస్వామ్యం ఉంటాం కాబట్టి వ్యక్తిగత జీవితాలకు పోయి తను ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, తను ఏమనుకుంటుంది, ఏం చేయబోతుంది అనే దాన్ని మనం ఇప్పుడు కూడా ఉద్యమ సహచరులను పెద్దగా అందరినీ వివరాలు తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేయలేదు. కాబట్టి అట్లా తాను తీసుకున్న నిర్ణయం తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం పేపర్లలో చూసినాం, కానీ అప్పుడు చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. తర్వాత క్రమంలో ఇప్పుడు విగత జీవిగా మనం నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయింది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అరే చెల్లి ఇంత యాక్టివ్గా తెలంగాణ ఉద్యమం ఉంది, రాష్ట్రం ఏర్పడాలని ఇంత పోరాటం చేసింది, యూనివర్సిటీ వేదికగా పొలిటికల్ సైన్స్ చదువుకున్నది, బీఎడ్ చేసింది, ఎల్ఎల్బి చేసింది, ఇంత చదువు చదువుకొని ఎందుకు అట్లా అంతటి ఉద్యమంలోకి పోయి త్యాగం చేయాలనుకున్నది అనేది కొంచెం బాధ అనిపించింది. విద్యావంతురాలు కదా, 13 సంవత్సరాలు సమాజానికి ఇంకెంతో ఉపయోగపడాల్సినటువంటి మేధావితరం కాబట్టి 13 సంవత్సరాల్లోనే కేశవరావు టీంతో పనిచేసేంత అంత షార్ట్ పీరియడ్లో అంత అవగాహన ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కరపత్రాలు రాయడంలో కావచ్చు, లేకపోతే సలహాలు ఇవ్వడంలో కావచ్చు. ఎందుకు ఆ టీంలో అంత క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది కేశవరావు టీంలో? యూనివర్సిటీలో వచ్చి పీజీలు చేయడము, అదేవిధంగా బీఎడ్ చేయడము, లా చేయడము అంటే తనకు కొంత పట్టు ఉంటుంది కదా, సమాజం పట్ల పట్టు, తను పనిచేసినటువంటి కార్యక్షేత్రం కానీ అదేవిధంగా తను చదువుకున్నటువంటి జ్ఞానం కూడా, కాబట్టి అదే తను ఆ స్థాయికి ఎదిగించింది అనేది మేము అంటే భావిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా లోపల అంతర్గతంగా ఏం జరిగింది ఎట్లా అనేది మనకు కూడా పూర్తి వివరాలు తెలియదు, కానీ తనను ఎందుకు ఆ స్థాయి వరకు పోగలిగింది అంటే తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి సైద్ధాంతిక అవగాహన, తనకున్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి కోణము, ఇదంతానే దానిని ముందుకు నడిపించింది అనేది నాకు అనిపిస్తూ ఉంది. తన చైతన్యం ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు. మాలాంటి వాళ్ళం అయితే అంతటి ధైర్యం చేయలేదు. మేము ఇక్కడే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నేను నాయకుడిగా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చర్చలు జరపండి అని చెప్పి చెప్తున్నది, మావోయిస్ట్ పార్టీలు చర్చలకు రెడీ అని వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం అసలు సమస్య లేదు, ఇందులో ఏష్ పారేయడమే, ఖచ్చితంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక ఉన్మాదమైనటువంటి పాలన కొనసాగుతోంది. ఈ దేశంలో మోడీ, అమిత్ షాలు మేము మాట్లాడుతున్న ఎదురు మాట్లాడుతున్న వాడిని చంపేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పాలు చేస్తాం అనేటువంటి ఒక రీతిగా ఒక బెదిరింపు ధోరణితోటి, ఒక దాడుల సంస్కృతితోటి పాలన కొనసాగిస్తుంది. అంటే రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కులు ప్రజలకు అన్నీ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ వాటన్నిటి కూడా పక్కకు పెడుతూ ఇక్కడ రాజ్యాంగం లేదు, మేము చేసిందే రూల్ అనే రీతిగా ఇలా దాడులు చేస్తూ వాళ్ళను మొత్తంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఈ తెలంగాణ, ఇంకా ఈ చుట్టుపక్కల కాదు. అట్లనే ఇలా మధ్య భారతంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదా నంబర్లకు దోచిపెట్టడానికి కోసమే ఇలా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఆ పార్టీని కూడా తుదముట్టించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇలా ఆ సంపదను దోచిపెట్టడానికి కోసమే వీళ్ళని చంపుతున్నారు. కానీ వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇలా రాజ్యాంగాన్ని అమలు పరుస్తానటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆ రాజ్యాంగాన్ని గౌరవించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి జీవించే హక్కు ఉంటుంది. వాళ్ళు ఈ దేశ బిడ్డలే కదా, వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, వాళ్ళు ఇంకే పార్టీలను ఉండొచ్చు, ఐడియాలజికల్గా వేరు పార్టీలలో ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా. ఈ దేశ పౌరులకు, ఈ దేశం పుట్టినటువంటి ప్రతి పౌరునికి హక్కులు ఉంటాయి కదా. అమలుపరచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది కదా. జీవించే హక్కును ఎట్లా కాలు రాస్తుంది? బీజేపీ అనుబంధ సంఘాలు కొన్ని, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, బజరంగ దళ, ఇలాంటి సంఘాలు మావోయిస్టులు పిరికి పందలు, అందుకనే గన్నులు పట్టుకొని అడవులలో తిరుగుతుంటారు, ప్రజా జీవితంలోకి వచ్చి కొట్లాడాలి కదా మీరు అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు కనిపిస్తాయి. వాళ్ళు పిరికి పందలా ఏంటిది అనేది సమాజానికి అందరికీ తెలుసు. మీరు ఎలాంటి పిరికి పందలు ఒక్కళ్ళిద్దరిని పట్టుకొని మూక దాడి చేసి కొట్టి చంపుతారు, రాత్రిపూట పోయి దాడి చేసి కొట్టి చంపుతారు అనేది ఈ సమాజంలో అందరికీ తెలుసు ఎవరు పిరికి పందలు అనేది. ఇలా పిరికి పంద పార్టీగా దేశంలో ఇలా మా ఇందిరాగాంధీ చూడండి,
ఇండియా అంటే ఇందిరా, ఇండియా ఇందిరా అంటే ఇండియా అనే రాగా యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడించింది. మా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇండియాను తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా పాకిస్తాన్ ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా మీరేం చేసిళ్ళు? సీజ్ ఫైర్ చేసిళ్ళు. ఎవడు ఏమన్నాడు సీజ్ ఫైర్? అసలు యుద్ధం వద్దు, హింస వద్దు అన్నప్పుడు మీరేమన్నారు? ఇక్కడ ఉండద్దు, యుద్ధం వద్దు అన్న వాళ్ళు ఇక్కడ ఉండద్దు, పాకిస్తాన్కి వెళ్ళిపోయి వీళ్ళంతా లేకపోతే ముస్లింల తొత్తులు లేకపోతే పాకిస్తాన్ తొత్తులు అని మాట్లాడేళ్ళు. మరి ఎవడు చెప్పిండి ఇలా యుద్ధం వద్దని? మోడీ ట్విట్ పెడితే మీరెందుకు యుద్ధం ఆపిళ్ళు? ఎందుకు శాంతి చర్చలు చేస్తూ ఉన్నారు? అంటే ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి మీరు శాంతి చర్చలు చేస్తారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుని ఈ దేశంలో ప్రజల మీద దాడులు చేసి చంపాలనుకున్న వాళ్ళతోటి మీరు శాంతి చర్చలకు కూర్చుంటారు. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండి వాళ్ళు ఇక్కడ దోపిడీ పీడన అణచివేత ఉన్నది, ఇక్కడ సమాజంలో అంతరాలు ఉన్నాయి, ఈ అంతరాలు పోలనేటువంటి వ్యవస్థ, ఈ పోయి ఒక అందరం సమానంతో బతికేటువంటి వ్యవస్థ కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం చేయించు. ఈ కాన్స్టిట్యూషన్ మీద దీని మీద నమ్మకం కల్పించే, రాజ్యాంగం మీద నమ్మకం కల్పించే విధంగా వాళ్ళని చర్చించి వాళ్ళని బయటకు తీసుకురాకుండా చంపేస్తామనడం ఏంది? సోషల్ మీడియా ముహూర్తం పెట్టి మార్చి వరకు మేము తుదముట్టిచ్చేస్తాం అంటున్నారు. ఎందుకు ముహూర్తం పెట్టి వాళ్ళందరినీ ఎందుకు పాకిస్తాన్ మొత్తం స్వాధీనం చేసుకుంటాను ఎందుకంటలేవు? ఎందుకు చేయలేదు? యుద్ధం చేసినప్పుడు ముహూర్తం పెట్టి తీవ్రవాదాన్ని మొత్తం తుదముట్టిచ్చేస్తాను, తీవ్రవాదాన్ని తుదముట్టిస్తాను ఎందుకనలేదు? ఈ దేశ పౌరులను చంపుతున్నారు కదా, ఈ దేశ సైన్యాన్ని చంపుతున్నారు కదా, సైనికులు చంపుతున్నటువంటి తీవ్రవాదుల్ని తుదముట్టిస్తా అని చెప్పావు. కానీ ఈ దేశ పౌరులను ఈ దేశంలో అంతర్గత యుద్ధం చేసి వాళ్ళందరి మీద దాడులు చేసి బాంబులు వేసి చంపేసి మొత్తంగా ఈ సంపదనంతా కూడా నువ్వు ఆదానమ్మలకు దోషపెట్టాను. కేశవరావు టీంని సజీవంగా ఉన్నప్పుడే అంటే బతికున్నప్పుడే తీసుకొచ్చి కాల్చి చంపారనే వార్తలు కూడా సోషల్ మీడియా కథనాల్లో వస్తున్నాయి. నిజంగానే అట్లాంటి జరిగిందా లేకపోతే ఎన్కౌంటర్లో చంపేశారనుకోవచ్చు? నిన్నటి మొత్తంగా వీడియో మీడియా ద్వారా మావోయిస్ట్ పార్టీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అదే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే నిన్న మొత్తంగా చూసినప్పుడు మీడియాలో మొత్తంగా అన్ని ఛానళ్లలో అది బ్రేకింగ్ న్యూస్ గా వచ్చింది. వాళ్ళు లేఖ విడుదల చేసిండ్రు. ఆ లేఖలో మొత్తంగా వాళ్ళు చెప్పినటువంటి సారాంశం ఏంది? మొత్తంగా పట్టుకొని చుట్టుముట్టేసేసి 20,000 మంది బలగాలు ఒక 35 మందిని చుట్టుముట్టేసి మొత్తంగా వాళ్ళ మీద దాడి చేసి సజీవంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్ చంపీలు. కాబట్టి ఇలా అట్లా జరిగిందనేది చాలా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నిజమైన రీతిగానే ఇలా భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి పార్టీ కానీ అది నిజమైన రీతిగానే వ్యవహరించింది. ఎందుకు? ఆ శవాలను ఇవ్వచ్చు కదా, చనిపోయినటువంటి మృతదేహాలను ఎందుకు ఇవ్వడం లేదు మీరు? అవునండి, 21 తారీఖు జరిగింది ఎన్కౌంటర్, చనిపోయారు. చనిపోయినటువంటి విగత జీవులుగా పడి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే చివరి చూపు చూసుకుంటారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఆ శరీరాలను ఛిద్రం చేసింది అనేది చాలా అర్థమవుతుంది. ఎందుకు పెట్టలేదు? శరీరాలను ఛిద్రం చేసింది కాబట్టి ఈ ఛిద్రం అనేటువంటి శరీరాలను చూస్తే రేపు సమాజం వీళ్ళందరూ ఇట్లా చేసి కొట్టి చంపి చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు విరిగొట్టి చంపిలు అనేది ఆ సమాజానికి తెలుస్తుంది. కాబట్టి సమాజం తెలిస్తే భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు, భారతీయ జనతా పార్టీ మీద ఎక్కడికక్కడ నిలదీస్తారు. కాబట్టి ఒక మనుషుల్ని ఇంత హీనంగా ఇంత దుర్మార్గంగా చంపుతారా? ఇంత క్రూరంగా ఇంత అమానవీయంగా మనుషుల్ని చంపి వాళ్ళను పురుగులు పట్టేలాగా చేస్తారా? ఇంత దుర్మార్గమైన దేశంలో చరిత్రలో ఎక్కడ కూడా మనం చూసింటాం. కానీ పెట్రోల్ పోసి అక్కడికక్కడికే శవాలను పెట్రోల్ పోసి తగలబెట్టి ఇట్లాంటి వాటికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎందుకు స్పందించరు? ఎందుకు సుమోటోగా తీసుకోరు? మనుషుల్ని చంపుతారు, చంపడమే నేరం. ఈ దేశంలో ఒక మనిషి జీవించే హక్కును చేతుల్లోకి తీసుకొని కాల్చి చంపడమే నేరం. ఆ నేరం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలకు మీరు దిగరు? ఎందుకు దాని మీద విచారణ చేపట్టరు? ఆ చంపడం అనేది ఆపండి అని ఎందుకు చెప్పరు? కాబట్టి ఇలా నేను సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. వెంటనే ఇట్లాంటి ఈ దమనకాండను ఆపండి. ఈ దమనకాండ మీద మీరు స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం ఉన్నటువంటి ఒక పౌరుడిగా నేను న్యాయస్థానాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీ మౌనం వీడి మాట్లాడి వెంటనే ఆ దమనకాండను ఆపించండి, అక్కడ సీజ్ ఫైర్ చేయించండి, వాళ్ళతో శాంతి చర్చలకు కూర్చోనే విధంగా కూడా మీరు గైడ్ అంటే డైరెక్షన్స్ చేయాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఎందుకంటే హక్కులకు భంగం కలిగినప్పుడు ఇక్కడ జీవరాశులు చనిపోతే మన హైదరాబాద్లో జరిగినటువంటి ఇక్కడ నెమలు చనిపోతున్నాయి అది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియాలో పెట్టి చేసినప్పుడే దానికి మొత్తం స్పందించేసి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని జీవరాశులను ప్రాణాలు తీస్తున్నారని మాట్లాడినారు. నెమళ్ళు జింకలు చనిపోతున్నాయి అన్నప్పుడే మీరు ఇంత స్పందించినప్పుడు మరి మనుషులు చనిపోతున్నారు. చనిపోయినటువంటి విగత జీవులుగా పడి ఉన్నటువంటి కనీసం శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చివరి చూపుకు చూసుకోకుండా కుళ్ళిపోయే విధంగా చేసేసి వాటిని మేమే కాల్ చేస్తామంటే ఎట్లా? అంటే ఇది బహిరంగంగా మన సమాజంలో హత్యల్ని అంటే మనుషుల్ని చంపేస్తాం, మేమే కాలబెట్టేసేస్తాం అంటే ఒక ప్రైవేటు మూకలు రౌడీలు లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కక్షలతో చంపుతున్నట్టుగా ఇట్లా మనుషుల్ని చంపుకుంటూ పోవడమేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? రాజ్యాంగం ఉందా ఈ దేశంలో? రాజ్యాంగం ఉంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏమైతా ఉన్నాయి?
కాబట్టి ఇది చాలా ఈ దేశ యువతరాన్ని, ఈ దేశ ప్రజల్ని ఆందోళన కలిగిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే దీనిపైన వెంటనే ఇలా అత్యున్నత న్యాయస్థానం, అదేవిధంగా రాష్ట్రపతి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆదివాసులకు ఇలా కేర్ టేకర్ అంటేనే దేశంలో రాష్ట్రపతికి బాధ్యత ఉంటుంది, రాష్ట్రంలో అయితే గవర్నర్ బాధ్యత ఉంటుంది. ఇలా ఛత్తీస్గఢ్ గవర్నర్ కానీ అదేవిధంగా రాష్ట్రపతి కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆదివాసి ముర్మును ఇలా నాయకురాలుగా ఆమెను రాష్ట్రపతిగా పెట్టి ఆదివాసిని అక్కడ చూపెట్టి ఇలా ఆదివాసులను మొత్తం హననం చేస్తూ ఉన్నారు, ఆదివాసి సమాజాన్ని మొత్తం హననం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పాశవికమైనటువంటి చర్య. భారతీయ జనతా పార్టీ అమానవీయంగా ఇలా మొత్తంగా ఈ దేశంలో మనుషులను చంపుతాం, ఏమైనా చేయగలుగుతాం అనేది ఇలా దేశ ముఖ చిత్రానికి చూపెట్టింది. పట్టబగటిలు ఇలా అందరూ ప్రజలందరూ చూస్తుండగా ఇలా పెట్రోల్ పోసి కాలబెట్టేసేసింది. ఎవరిచ్చారు ఈ హక్కు? మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు, కోవట్టులుగా మారి కేశవరావు ఉన్న ప్రాంతాన్ని, వాళ్ళ టీం ఉన్న ప్రాంతాన్ని పోలీసులకు కనపడేలా చేసింది ఈ కోవట్టలే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. క్లియర్గా మెన్షన్ చేశారు ప్రకటనలో. అది మన చరిత్రలో చూసుకుంటూ వస్తున్నాం మొదటి నుంచి వెళ్ళి. ఇలా ద్రోహులని అట్లాంటి వాళ్ళని కొద్దిగా చేసుకోవడానికి కోసం రకరకాల పద్ధతుల్ని వ్యవస్థ నడిపిస్తూ ఉన్నది. అట్లనే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా మరి కావచ్చు. నాకు ఆ పార్టీ నిర్మాణంలో నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాను. కాకపోతే ఈ మనుషులు చంపడం, ఈ హింస ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనది. ఇది హింస ఆపాలి, వెంటనే దీనికి సీజ్ ఫైర్ చేయాలి, కాల్పుల విరమణ చేసి వాళ్ళతో చర్చించి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల్ని చర్చించాలి. మూలాలను కనుగొని ఆ మూలాలకు ఇలా సమస్యకు పరిష్కారం చూపించకుండా వాళ్ళు అడుగుతున్నారు ఈ దేశంలో అవినీతి ఉంది, ఇలా కొద్ది మంది చేతుల్లో సంపద అంతా ఉంది, ఆ సంపద కొద్ది మంది చేతుల్లో ఉండడానికి కారణం ఏందనేది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించాలి. ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులు ఆలోచించాలి. ఎందుకు ఆ దోపిడీ జరుగుతుంది? ఆ దోపిడీ సంపద అంతా కూడా అందరికి సమానంగా పంచండి. ఇలా 1 నేషన్ 1 ఇండియా అంటున్నారు. 1 నేషన్ 1 ఇండియా కాదు, 1 కమ్యూనిటీ 1 ఎకనామీ ఎందుకు పెట్టారు? ఒకే కులం, ఒకే ఆర్థిక విధానం ఎందుకు ఉండదు? అందరికీ సమానంగా సంపద పంపిణీ ఎందుకు జరగదు? అందరికి సంపద సమానంగా పంపిణీ జరిగినప్పుడు ఈ పోరాటాలు ఎందుకు వస్తాయి? ఇలా అందరికీ సమానంగా రాజ్యాంగం అమల్లోకి ఉన్నప్పుడు, అందరికీ హక్కులు సమానంగా ఉన్నప్పుడు ఇలాంటి పోరాటాలు ఎందుకు వస్తాయి? కాబట్టి మూలాలను అన్వేషించాలనేది కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు రేవంత్ అన్న గారు మొన్ననే చెప్పడం జరిగింది. ఈ సామాజిక శాంతి, ఇది ఆర్థిక అంశాలను మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రత సమస్య మేము చూడట్లేదు. గతంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ చర్చించి వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని అన్వేషించే ప్రయత్నంలో ఇంకా వాటిని లోతుగా తెలుసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీగా మా రాష్ట్ర పార్టీ అయితే ఇలా చాలా క్లియర్ స్టాండ్ తోటి ఉంది. భవిష్యత్తులో మా నాయకుడు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారని తెలిసింది. కాబట్టి దేశంలో ఇలా భారతీయ జనతా పార్టీ మనుషుల్ని చంపివేస్తూ పట్టబగటిలో కిరోసిన్ పోసి అంటుపెడుతున్నటువంటి దుర్మార్గపు చర్యకి ఇలా భారతీయ జనతా పార్టీ ఉరుగట్టింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతరమా, ప్రజలారా ఇలా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఉంది. కాబట్టి ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మన ఉంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కొట్లాడుతూ ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ గారితో అందరం కలిసి ఇలా ఇట్లాంటి అమానవీయమైనటువంటి ఘటనల మీద కూడా మనందరం కలిసి పోరాడాల్సిన సందర్భం ఇలా మన ముందుంది. రైట్. సో ఇది కోట శ్రీనివాస్ గారు చెప్తున్న చాలా కీలకమైన విషయాలు చెప్పిండు ఆయన. కోట శ్రీనన్న చెప్పిన విషయాలు కావచ్చు, కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కుల సంఘం నేతలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కావాలనే వాళ్ళని క్యాప్చర్ చేసి పట్టుకొని బతికున్నప్పుడే వాళ్ళని కాల్చి చంపారని చెప్పి, ఇది ఎన్కౌంటర్ కాదు, తీసుకొచ్చి పట్టుకొని వచ్చి చంపేసారని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. అదేవిధంగా భూమిక కావచ్చు, కేశవరావు కావచ్చు, వాళ్ళ బాడీలను అక్కడికక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి కనీసం యుద్ధ నీతి పాటించలేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చూద్దాం దీని మీద సుప్రీంకోర్టు కావచ్చు, పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది ఈరోజు అనేది చూద్దాం.